మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మీకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు వార్తలు చూద్దాం. మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ ఘన విజయం. ఇక నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు. 29న పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రతి ఇంటా పండగ, జీఎస్టీ, ఐటీ తగ్గింపులతో 2.5 లక్షల కోట్ల ఆదా. ఆ డబ్బుతో కళలను నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ గారు. ఇక $1,00,000 ఏటా చెల్లించనక్కర్లేదు, ఒకసారి కడితే సరిపోతుంది. ఆ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యూవల్ చేసుకోవాలనుకునే వారు ఆందోళన చెందక్కర్లేదు. ట్రంప్ కార్యనిర్వహణక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ. ఇక శాసనసభలో నేడు వ్యవసాయంపై చర్చ. జీఎస్టీ సంస్కరణలతో వేల కోట్ల ప్రయోజనం. రైతులు, విద్యార్థులు, సామాన్యులకు లబ్ధి. తెలుగులో వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వులు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఇక 1 దశాబ్దపు విజయగాథ పట్టిసీమ. ఖర్చు 2,722 కోట్లు. పంట ఉత్పత్తి 18,000 కోట్ల పైమాటే. 1,00,000 మందికి త్రాగునీరు అదనం. కృష్ణాలో వరద ఉన్న ఆదుకున్న పథకం. ఇక బంగాళాఖాతంలో వర్షాల పీడనాలు. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. 60 రోజుల పాటు గైహాజరైతే సభ్యత్వం రద్దే. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు తెలిపారు. ఇక దసరా ఉత్సవాల వేళ విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు. 4 వేదికలు, నలుదిశల ఖ్యాతి. విజయవాడ ఉత్సవకు భారీగా సన్నాహాలు. పెద్ద ఎత్తున సాంస్కృతిక, సినీ, క్రీడా, వినోద కార్యక్రమాలు. ఇక జమిలీ ఎన్నికలపై కేంద్రం కసరత్తు. ఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ తెలిపారు. ఏపీలోని వాట్సాప్ గవర్నెన్స్ కొత్త ఆలోచన. దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుకు పరిశీలన. కేంద్ర పరిపాలనా సంస్కరణలో ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ గారు తెలిపారు. నేడు, రేపు విశాఖలో ఈ గవర్నెన్స్పై జాతీయ సదస్సు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం, ఒకరు గల్లంతు. 16 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ గారు తెలిపారు. ఇక పండుగ వేళ పారా హుషార్. నకిలీ షాపింగ్ వెబ్సైట్లతో సైబర్ కేటగాళ్ల మోసాలు. కార్ చౌకగా దుస్తులు, వస్తువులు అంటూ ప్రకటనలు. పంపేవి మాత్రం చిరిగిన దుస్తులు, పాడైపోయిన సామాగ్రి, పనిచేయని కస్టమర్ కేర్ నంబర్లు, ఈమెయిల్లు. ఇక బెట్టింగ్ యాప్తో కోట్లు కొల్లగొట్టి రాజభోగాలు. ఇంటర్ చదివిన పల్లెటూరి కుర్రాడు మోసావతారం. ఇక దొంగకు అండగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీరంతా కలిసి టీటీడీని దోచుకున్నారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ధ్వజమెత్తారు. భూములకు సెటిల్మెంట్ చేసే హక్కు ఎక్కడది? టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు ప్రశ్నించారు. పరకమణిలో దొంగతనంపై సిబిఐ విచారణ చేయించాలి. నా హయాంలో చోరీ జరిగినట్లు తేలితే తల నరుక్కుంటా. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గాలిలో దీపంలాగా పేదల ఆశాకిరణం. ఆర్టీడీకి 2 ఏళ్లుగా విదేశీ నిధులు నిలిపివేత. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్కి కేంద్రం నిరాకరణ. లక్షల మంది పేదలకు విద్య, వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం. ఇక కేంద్రంతో మాట్లాడుతున్నాం, ఆర్టీటీ సేవలు కొనసాగుతాయి. ట్రస్ట్ నిర్వాహకుడు ఫెరర్కు లోకేష్ హామీ ఇచ్చారు. అసెంబ్లీని బహిష్కరిస్తామనడం అనర్హత కిందకే వస్తుందని యనమల గారు తెలిపారు. ఈ నెల 30లోగా ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండండి రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ఈసీ తెలిపింది. ఇక పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాం. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల కీలక ప్రకటన. తీవ్రంగా వ్యతిరేకించిన ఇజ్రాయెల్. ఇక జుబిన్కు కన్నీటి నివాళి. అస్సామీ గాయకుడు జుబిన్ గార్గీకు నివాళులర్పించేందుకు గౌహటిలో అశేషంగా తరలివచ్చిన అభిమానులు. ఇక కాశ్మీర్ పరిష్కారమైతేనే సత్సంబాలో అని షహబాజ్ తెలిపారు. బాగ్రామ్ వైమానిక స్థావరం తిరిగిచ్చేయండని ట్రంప్ తెలిపారు. ఇక అరుణాచల్, త్రిపురలో నేడు మోడీ పర్యటన. 3,700 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఇక కర్నూలు సోనా జొన్నగిరిలో దేశంలో అతిపెద్ద ప్రైవేటు బంగారు ఉత్పత్తి కర్మాగారం. ప్రభుత్వ చొరవతో వేగంగా పనులు ప్రారంభానికి రంగం సిద్ధం చేశారు. మునిగింది రైతులు. సొమ్ములు పెద్దయిన సంస్థకు. కర్షకులకు పైసా పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు నిర్మాణం. వైకాపా హయాంలో చిత్తూరు జిల్లాలో అరాచకం. ఆక్వాపై మరో పిడుగు. భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికాలో బిల్లు. ఇండియా ష్రింప్ యాక్ట్ను ప్రవేశపెట్టిన సెనేటర్లు. అమెరికా టికెట్లు కావాలని బ్లాక్ చేశారా? ఆందోళనలో ఉన్న భారతీయ H1B వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు బృందమైన మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆన్లైన్ ఫోరం 4chan ప్రయత్నించాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం క్లాగ్ ది టాయిలెట్ పేరట ఆపరేషన్ నిర్వహించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ట్రంప్ బృందం ప్రకటించిన దాని ప్రకారం H1B వీసాల కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో చాలా కంపెనీలు
ఇతర దేశాల్లో H1B వీసాలు ఉద్యోగులను తక్షణమే బయలుదేరి అమెరికాకు వచ్చేయాలని కోరాయి. ఈ రకం వీసాదారులు ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. 4chan అనే ఆన్లైన్ ఫోరం విమాన టికెట్ను పూర్తిగా కొనుగోలు చేయకుండా రిజర్వేషన్ల పేరట బ్లాక్ చేసేందుకు యత్నించింది. H1B వీసాదారులు టికెట్లు కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు ఇలా చేసినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చేయాలో సవివరంగా చెప్పి టిప్స్ ఇస్తూ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. భారత్ నుంచి వచ్చే విమానాల టికెట్లను బ్లాక్ చేసేందుకు వీలుగా పలు విండోలు తెరిచి పలు ఫ్లైట్లో సీట్లు ఎంచుకుని 15 నిమిషాలు వదిలేయాలని పేర్కొంది. సీట్ హోల్డ్ అనే ఫీచర్ను వాడుకునేలా చేసింది. ఏకకాలంలో పలు విమానాలు ఎంచుకోవాలని సూచించింది. భారతీయులు వారి స్వదేశంలోనే ఉంచాలనుకుంటున్నారా అని రిజర్వేషన్ వ్యవస్థను బ్లాక్ చేయండి అని పిలుపునిచ్చింది. ఓ యూజర్ ఏకంగా 100 సీట్లు తొక్కిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇక అమెరికా, కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్యల క్షీణత, ఆస్ట్రేలియా, బ్రిటన్లకు పెరుగుతున్న దరఖాస్తులు IDP ఎడ్యుకేషన్ సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల భర్తీకి కాదు, ఆర్థిక వ్యవస్థకు ఊతం. H1B వీసాదారులపై ప్రవాస భారతీయుల సంఘం స్పందన. ఇక నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్, భారత్ పోరు సహా 7 యుద్ధాలు ఆపాను. ట్రంప్ నోట మళ్ళీ అదే మాట. ఇక ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. పాక్, టర్కీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. యుద్ధాలతో కరెంటు షాక్ కొడుతుంది. అస్థిర బొగ్గు మార్కెట్లు విద్యుత్ ఖర్చు పెంచుతున్నాయి. అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో కాల్పులు, 2 మృతి చెందారు. కాశ్మీర్ గిరిజన తెగలతో సంబంధాలు మెరుగుదల అవసరమని భద్రతా దళాలకు నిపుణుల సూచన. జవాన్లు, అధికారులకు డ్రోన్ శిక్షణ తప్పనిసరి చేసిన BSF. ఇక సగం మంది నిందితులు పరారీలోనే. విదేశాల్లో మత్తు దందా సూత్రధారులు. తెలంగాణ ఈగల పోరాటానికి ఇదే అడ్డంకి. బతుకమ్మ దీవెనలతో సుఖశాంతులతో కలగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలిపారు. చిన్ననాటి నుంచి రహదారే పాఠం. ఇక అపసహ్యంపై చిన్న పరిశ్రమలు. వైకాపా ప్రభుత్వ విధ్వంసంతో ఇప్పటికీ సతమతం. కూటమి ప్రభుత్వం చేయూత ఇస్తేనే కోలుకునే అవకాశం. రాష్ట్రం నుదుటి తిలకం, ఎర్రమట్టి దెబ్బలు. ఈ ప్రకృతి వరానికి యునెస్కో తాత్కాలిక వారసత్వం గుర్తింపు. ఒక్కో MSME పార్కు 100 ఎకరాల్లో. నియోజకవర్గానికి 1 చొప్పున ఏర్పాటు. 175కు గాను తొలుతూ 56 చోట్ల అభివృద్ధి. ఇక చెత్తరహిత పట్టణాలుగా. జనవరి 1 నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కొత్త రూపు. విద్యుత్, ఎరువులు, బయోగ్యాస్ ప్లాంట్లకే నేరుగా వ్యర్థాలు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం. మెలియాయు డోసిస్ అంచనా వేయలేని ప్రమాదం. మనిషి నుంచి మనిషికి, జంతువుల నుంచి మనుషులకు సోకదు. ఈ వ్యాధిగ్రస్త జంతువులు తిరిగిన మట్టిలో నడిచినా, వాటి స్రవాలు కలిసిన నీటిని తాగిన వ్యాప్తి. తురకపాలెంలో జంతువులకు పరీక్షలు అవసరం. వైద్య నిపుణులు సూచించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు వ్యతిరేకిస్తున్నామని నీటి హక్కుల విషయంలో ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. జీవితాలతో ఆడుకుంటున్నారు. అసోసియేషన్లు, ఫెడరేషన్లు, SAP మధ్య కొరబడిన సమన్వయం. ప్రతిభ ఉన్న జెన్యూనిటీ రాలేదంటూ సర్టిఫికేట్ల తిరస్కరణ. IIITలో సీట్లు కోల్పోయిన సాఫ్ట్బాల్ క్రీడాకారులు. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. స్వతంత్ర దేశంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. యూరియా యాతన, ఒక్క కట్ట కోసం క్యూ లైన్లో రైతన్నలు పడిగాపులు. మిడిల్ క్లాస్కు మెలోడీ. నేటి నుంచి GST 2.0. మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా. 5, 18, 40%. ఇకపై ఈ 3 స్లాబులు. కిరాణా సరుకులు, ప్యాకేజ్డ్ ఫుడ్ 5%లోకి. ఔషధాలు, వైద్య సంబంధ పరికరాలపై పన్ను తగ్గింపు. బీమా పాలసీల ప్రీమియంపై పూర్తిగా పన్ను మినహాయింపు. కుటుంబాన్ని బట్టి నెలకు 1700 నుంచి 2200 వరకు మిగిలే ఛాన్స్. సిమెంటు సహా నిర్మాణ సామగ్రిపై తగ్గింపు. రోడ్డుపైకి మరిన్ని చిన్న కార్లు 40%లోకి. సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఇంద్రకీలాద్రిపై దసరా శోభ. నేటి నుంచి శవర నవరాత్రుల మహోత్సవాలు. ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక GST జోష్. నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు. భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు. నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ధరల తగ్గింపు. తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత. ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షం. దసరా నవరాత్రుల ప్రారంభం రోజునే సంబరాలు. రాష్ట్రంలో అమల్లో కొత్త స్లాబులు. పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట. తెలుగులో GST 2.0 సంస్కరణ ఉత్తర్వులు. 11 జీవోల బుక్లెట్ను ఆవిష్కరించిన బాబు గారు. కొత్త విధానంపై అధికారులతో సమీక్ష. ఇక బరిలోకి భారతి. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా, లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ భారత్ ఎంట్రీ మాత్రం ఖరారైంది. వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ. ఎవరెవరు ఏం చేస్తున్నారంటో ఆరా. జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారిని ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు. మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు. కొన్నేళ్లుగా చాప కింద నీరులాగా వ్యవహారం. భారతీయ ఎంట్రీపై పార్టీలో కలకలం. ఇక H1B రుసుము ఒక్కసారే కొత్త వీసాదారులకు మాత్రమే.
ప్రస్తుత వీసాదారులకు వర్తించదు. రెన్యువల్స్కు కూడా రుసుము ఉండదు. H1B వీసాదారులు అమెరికా నుంచే రాకపోకలు సాగించవచ్చు. $1,00,000 ఫీజుపై శ్వేత సౌధం వివరణ. భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్. భారత్ చుట్టూ అమెరికా వచ్చు మన దేశాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నట్టుగా వరుస పరిణామాలు. అమెరికా టికెట్ల ధరల పెరుగుదల ఓ భారీ కుట్ర. విమాన సీట్లను బ్లాక్ చేసే కృత్రిమ డిమాండ్ సృష్టించిన మాగా. 4chan భారతీయులను అడ్డుకునేందుకు పన్నాగం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు. ఇక ఉత్తరాంధ్రకు వాయుగుండం పిడుగులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. విజయవాడలో జోరువాన 13 సెంటీమీటర్ల వర్షం. నాడు పోగొడితే నేడు రాబట్టారు. మద్యం ఆదాయంలో రాష్ట్రమే టాప్. వైసీపీ హయాంలో పొరుగుకు మేలు. పాపులర్ బ్రాండ్లు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు మందుబాబులు చూపు. సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఆదాయం నష్టం. ప్రభుత్వం మారాక పెరిగిన అమ్మకాలు. 10.29% మేర పుంజుకున్న విక్రయాలు. ఈ ఏడాది 30,000 కోట్ల ఆదాయం. ఇక కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువత ఫిర్యాదు చేసింది. పాల్ తనను వేధిస్తున్నారంటూ షీ టీమ్స్ను ఆశ్రయించిన బాధితురాలు. ఇక దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రక్షాళన. సంసిద్ధతకు ఈ నెల 30వ తేదీ డెడ్లైన్. రాష్ట్రాల సీఈఓలకు ఎన్నికల సంఘం ఆదేశాలు. వాహనాల ఫిట్నెస్ గాలికే. ఏటీఎస్లు వచ్చినా అదే తీరు. సర్టిఫికేట్ ఫీజు విడుదలకు జనవరిలోనే సీఎం ఆదేశం. మొన్నటి వరకు అమలు కానివ్వని ఓ అధికారి ఇప్పుడు సీఎంకు చెందిన ఓ మంత్రి మోకాలడ్డు. ఆయన అడిగినంత ఇవ్వలేక వాహనదారుల నుంచి అదనపు వసూళ్లు చూసి చూడనట్లుగా ఎఫ్సీలు జారీ చేసి దాంతో మళ్లీ రోడ్లపైకి పాత బండ్లు. 2.5 రెట్లు పెరిగిన ఖర్చు. జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతం. వీటిపై 10 ఏళ్లలోగా భారీగా పెరిగిన వ్యయం. మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం. వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి. ఇక 2047 తర్వాతే మోడీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు. రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. 70 ఏళ్లుగా వాళ్ళు చేస్తే రైటా, మేము చేస్తే తప్ప. ఈవీఎం హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖ వ్యాఖ్యలు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. కొత్త చరిత్ర. పొదుపు పండగకు శ్రీకారం. దేశ ప్రజలకు నవరాత్రి నజరానా. ప్రధాని మోడీ గారు తెలిపారు. ఇక అబ్బే కొత్త వారికే. H1Bపై అమెరికా తూచ్. $1,00,000 ఫీజుపై ట్రంప్ సర్కార్ వెనకడుగు. వార్షిక రుసుము కాదు, అది వన్ టైం ఫీజు. కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. పాత వారికి నో ప్రాబ్లం. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ ప్రకటన. విమాన టికెట్లు బ్లాకౌట్. భారత్కు వ్యతిరేకంగా మాగా 4chan. H1B ఛార్జీల మోతపై మస్క్ మండిపాటు. నేడు విశాఖకు చంద్రబాబు గారు. ఇక విజయవాడ ఉత్సవం పిలుస్తుంది. 11 రోజుల పాటు ధూమ్ధామ్. అటు ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇటు 30 అమ్యూజ్మెంట్ రైడ్లు, 650 ఫుడ్ స్టాల్స్, 70 అడుగుల ఎత్తులు ఈఫిల్ టవర్ నమూనా. బెజవాడ ఖ్యాతి ఇనుమడింప చేసేలాగా ఈవెంట్స్. ప్రముఖ కళాకారులతో లైవ్ షో. 5 వేదికల్లో కార్యక్రమాలు. నేడు ప్రారంభించనున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు. 24న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాక. ఇక 60 రోజుల సమావేశాలకు రాకపోతే అనర్హులే. లీవ్ ఆఫ్ ఆప్షన్ అడగకుండా గైహాజరైతే అంతే. జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకుని మాట్లాడాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తెలిపారు. ఇక పరకమణిలో చోరీ వివాదం అసలేం జరిగింది? ఓ గుమస్తా అవినీతి కదా. ఆ కేసు ఆసరాగా అక్రమరాజీ. ఆస్తుల స్వాధీనం పేరుతో తెలాపాపం తలా పిడికెడు. వైసీపీ హయాంలో అక్రమాలు. టీడీపీ, బీజేపీ నేతల విమర్శలు. కూటమి వచ్చాకే విజిలెన్స్ విచారణ. ఈలోగా హైకోర్టుల అప్పీల్. సిబిసిఐడి విచారణకు ఆదేశం. సిబిఐకు అప్పగించాలంటున్న వైసీపీ. స్వర్ణ నారావారిపల్లెకు స్కాచ్ అవార్డు. 45 రోజుల్లో 1600 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్తో రికార్డ్. ప్రజలు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందన. దేశ అభివృద్ధిలో యువత కీలకమని, వారితోనే వికసిత్ భారత్ సాధ్యం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. ఆర్కే బీచ్ నమో యువ 3K రన్ స్టార్ట్ చేశారు. అంగుళం కూడా ఇవ్వం. బాగ్రం ఎయిర్ బేస్ను అప్పగించం. ట్రంప్ బెదిరింపులపై ఆఫ్ఘన్ రక్షణ శాఖ ప్రకటన. ఇక కాశ్మీర్పై తేలకుండా శాంతి భ్రమే. శాంతి సాధనకు భారత్ పనిచేయాలి. అందుకు భిన్నంగా పోరాట పందాలు పెడుతుంది. ఇరుగు పొరుగు కలిసి ఉంటేనే మేలు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి. నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవ్. 2,500 నుంచి 85,000 వరకు తగ్గనున్న టీవీ ధరలు. ఈ వారంలో 28 ఐపీఓలు ఉన్నాయి. ఇక 7,500 లోపు హోటల్ గదుల అద్దెపై 525 వరకు ఆదా. పతాంజలి ఫుడ్స్ ధరల తగ్గింపు. H1B వీసా రుసుము పెంపుతో ప్రాజెక్టుల వ్యయం పెరగచ్చు అని జీటీఆర్ఐ తెలిపింది. ఇక ఎయిర్సెల్, మ్యాక్సిన్ అవినీతి కేసులో తాజా సమన్లు. 3,200 కోట్లతో 4 బావులు తవ్వకం. ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా కసరత్తు. ఇక విదేశాల్లో యురేనియం ఆస్తుల కొనుగోలుకు ఎన్టీపీసీ యత్నాలు. హైదరాబాద్లో 4% పెరిగిన ఇళ్ల విక్రయాలు.
ప్రాప్ ఈక్విటీ తెలిపింది. అమెరికా అనిశ్చితులు, జీఎస్టీ సానుకూలతలు ఈ వారం మార్కెట్కు ఇవే కీలకం. లోహ కంపెనీల షేర్లు రాణించవచ్చు, చమురు మార్కెటింగ్ స్క్రిప్ట్లు పెరగవచ్చు, విశ్లేషకుల అంచనా. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. చెన్నైలోని భారత ప్రభుత్వ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ యూనిట్ ఆఫ్ ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపాదికన 20 జూనియర్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఇంజనీరింగ్ టెక్నాలజీతో డిగ్రీ లేదా ఏదైనా బీఈ, బీటెక్, ఎంబీఏతో చేసి ఉండాలి. ఎంపిక అభ్యర్థులు విద్యార్హతలు ఇంటర్వ్యూతో. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 10 అక్టోబర్. మహారాష్ట్రలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన 4 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక అర్హత పోస్ట్ అనుసరించి సిఏ, సిఎంఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఐసీఏఎంలో సభ్యులై ఉండాలి. ఉద్యోగ అనుభవం తప్పనిసరి. ఎంపిక విద్యార్హతలు మరియు ఇంటర్వ్యూతో. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 5. ఇక ఉత్తరప్రదేశ్లోని విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఒప్పంద ప్రాతిపాదికన 20 స్టేట్ కన్సల్టెంట్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీతో పాటు బీఎడ్, టీచింగ్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండాలి. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 12 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, అకౌంటింగ్, అకాడమిక్ ఎగ్జామినేషన్స్. అర్హత మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఎడ్, ఎంబీఏ, టీచింగ్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉండాలి. ఈ 2 రకాల పోస్టులకు ఎంపిక షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూలతో. దరఖాస్తు గడువు ప్రకటన వెలువడిన తేదీ నుంచి అంటే 18 సెప్టెంబర్ నుంచి 21 రోజుల లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా ఇంటర్న్షిప్స్ చూద్దామండి. కంటెంట్ రైటింగ్, ఎక్స్పర్ట్ వీడియో ఎడిటర్, కస్టమర్ సర్వీస్ మరియు కస్టమర్ సపోర్ట్, సివిల్ ఇంజనీరింగ్, జూనియర్ లీగల్ రీసెర్చ్, గ్రాఫిక్ డిజైన్, ఈ కామర్స్, మార్కెట్ ప్లేస్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.